ఛానల్లోకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఒక ఫోన్ కాల్ తో మీ జీవితం మొత్తం మారిపోతుంది. అయితే ఎటువంటి ఫోన్ కాల్ రాబోతుంది, ఆ ఫోన్ కాల్ వల్ల మీ యొక్క జీవితం ఏ విధంగా మారబోతుంది, అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఈ పూర్తి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, మిథున రాశి వారు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. అలాగే దృఢ సంకల్పంతో వీరు అనుకున్న పనులు సాధించేంత వరకు పట్టుదలను వదిలిపెట్టకుండా ఉంటారు. అయితే సహనం కూడా ఎక్కువనే చెప్పుకోవాలి. సహనంతో ఫలితాల కోసం ఎంత కాలమైనా సరే వీరు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి కనుక చూసినట్లయితే, చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీకు ఒక ఫోన్ కాల్ రూపంలో రాబోతుంది. అది ఉద్యోగ అవకాశం కావచ్చు, వ్యాపార అవకాశం కావచ్చు, ఇతరత్రా దేనికి సంబంధించిందైనా సరే అవకాశం కోసం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా కాలం నుండి దానికి సంబంధించి బలమైన కోరిక మీకు ఉంది. ఆ కోరిక నెరవేరే రోజు ఇదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఒక ఫోన్ కాల్ రూపంలో దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగార్థులకి చక్కటి ఉద్యోగ అవకాశం, వ్యాపారస్తులకి చక్కటి వ్యాపార అవకాశం, లేదా వ్యాపారాన్ని అభివృద్ధి పరచుకోవటానికి డబ్బు సమకూర్చుకోవటం కోసం మీరు ప్రయత్నాలు చేశారా? ఒక ఫోన్ కాల్ రూపంలో దాన్ని మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. లోన్ల కోసం ప్రయత్నం చేశారా? ఒక ఫోన్ కాల్ రూపంలో లోన్ శాంక్షన్ అవుతుంది. ఈ విధంగా ఊహించని పరిణామాలు మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి. దానికి కారణం మీకు ఈరోజు దినఫలాలు అనుకూలంగా ఉండటం. ముఖ్యంగా ఈరోజు ఒక ఫోన్ కాల్ రూపంలో అదృష్టం మీ తలుపు తట్టబోతుందని చెప్పుకోవాలి. ఇక మిగిలిన అంశాలు చూస్తే, వృత్తిరీత్యా కొన్ని కీలకమైన నిర్ణయాలైతే మీరు తీసుకోబోతున్నారు. అలాగే వ్యాపారస్తులు, మీరు చాలా కాలంగా వ్యాపార భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నట్లయితే చక్కటి వ్యాపార భాగస్వామి మీకు లభిస్తారు. అలాగే చాలా కాలం నుండి వినియోగదారుల్లో ఒకరితో మీకు గొడవ జరుగుతుంది. అయితే మీ యొక్క వ్యాపారం గురించి బయట వారు చెడు ప్రచారం చేస్తున్నారు అనే విషయం తెలిసి మీరు వారితో గొడవకు దిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఏ విషయమైనా సరే సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే కఠినంగా మాట్లాడారంటే అది మీ యొక్క వ్యాపారంపైనే ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ఈ యొక్క మిథున రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మిథున రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతిని కూడా ఆరాధించండి. ఆ సీత అమ్మవారిని, శ్రీరామచంద్ర ప్రభువుల వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. సకల శుభాలు మీకు కలుగుతాయి. గోమాతను ఆరాధించడం ద్వారా కూడా సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే మీకు తోచినంతలో, మీకు వీలైనంతలో దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూసారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్